మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకోండి. నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. యేసు, యేసు, నా మాట విను. రేపొద్దున్నే నీ కాళ్లకు చేతులకు మేకులు కొడతారు యేసు. నీ తలపై అతి కిరాతకంగా ముళ్ళ కిరీటం పెట్టి మెదడు బయటకు వచ్చేలాగా మోదుతారు యేసు. నా మాట విను. నీవు నా మాట వింటే నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను యేసు. నా మాట విను. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నుండి నన్ను కాపాడండి. పేతురు, పేతురు, మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? శోధనకు గురి కాకుండా మెలకువగలిగి ప్రార్థించండి. ఏంటి యేసు? నా మాట విను. నేను ఈ రాజ్యానికి లోకానికి అధిపతిని చేస్తాను యేసు. నా మాట విను. ఈ లోకంలో ఎప్పుడు ఎన్నడూ ఎవరూ చూడనటువంటి సంపదను నీకు చూపిస్తాను యేసు. నా మాట విను. ఈ యొక్క శిలువ మరణం నుంచి నిన్ను రక్షిస్తాను. రక్తం కారే ఆ గాయాల నుంచి నిన్ను రక్షిస్తాను. నిన్ను ఒక రాజును చేస్తాను యేసు. నా మాట విను. నా మాట విను యేసు. తండ్రి, నా చిత్తము కాదు మీ చిత్తమే జరుగునుగాక. యేసు, నేను ఎంత చెప్పినా నా మాట వినట్లే కదా. ఇక నీ కర్మ, నీ మరణాన్ని చూసి లోకమంతా నవ్వుతుంది యేసు. లోకమంతా నవ్వుతుంది. పేతురు, పేతురు, రండు. నన్ను శత్రువులకు పట్టించేవాడు మన దగ్గరే ఉన్నాడు, మన సమీపమునే ఉన్నాడు. చెప్పులిప్పు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళలో యేసుని గుర్తించడం ఎలా? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుందనో అతనే యేసు. ప్రభు, శుభమగును. యూదా, నువ్వు నన్ను ముద్దుతో పట్టిస్తున్నావా? రాజ, రాజమార్తాండ, రాజగంభీర, జయ హో, జయ హో, జయ జయ హో. రాజాతిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, జయ హో, జయ హో, జయ హో. రాజు సదాకాలం జీవించునుగాక. ఎవరక్కడ? ఈరోజు దోషులను ప్రవేశపెట్టుడు. ఏమి ఇతగాడి నేరము? మరి ఇతని నేరము?
నువ్వు యూదుల రాజువా? పాస్కా పండుగను ఉత్సవం సందర్భంగా మనం ఒక బంధువుని విడుదల చేసే అధికారం ఉన్నది. కావున ద్రోహియగు బరబ్బానా లేక యూదుల రాజైన యేసునా? మాకు బరబ్బాని విడుదల చేయండి, బరబ్బాని విడుదల చేయండి, బరబ్బాని విడుదల చేయండి. మరి యేసునేమి చేయుదము? అతనిని సిలువ వేయుడి, అతనిని సిలువ వేయుడి, అతనిని సిలువ వేయుడి. ఇతనిలో నాకు ఎటువంటి నేరము కనిపించటం లేదు. కొన్ని కొరడా దెబ్బలు కొట్టి వదిలివేయుదము. దిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. ఇదిగో మీ యూదుల రాజు, వదిలివేయమంటారా? వద్దు, అతనిని సిలువ వేయుడి, మాకు బరబ్బాను విడుదల చేయండి. అతనిని సిలువ వేయండి, మాకు బరబ్బాను విడుదల చేయండి. కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి.
ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిచాయి, హరిచాయి.
కొరకు బలి అయితివా. నా పాప యోచనలో ముండ్ల మకుటమాయను, నే చేసిన దోషములు చేతులలో శీలలాయే. నా పాప యోచనలో ముళ్ళ మకుటమాయను, నే చేసిన దోషములు చేతులలో శీలలాయే. నా చెడు నడతలు ప్రక్కలో బల్లె మాయ, నా చెడు నడతలు ప్రక్కలో బల్లె మాయ. నేనే ప్రభు నిన్ను సిలువకప్పగించినది, నేనే ప్రభు నిన్ను సిలువకప్పగించినది. సిలువలో నా కొరకు వ్రేలాడిన యేసయ్య, పరిశుద్ధ రక్తమును చిందించినావయ్యా. ఏలయే ఘోర శ్రమ ఘనదైవమా నీకు, పాపిని రక్షించుటకు బలి అయితివా.
బలపరచుము యేసయ్యా. సిలువలో నా కొరకు వ్రేలాడిన యేసయ్యా, పరిశుద్ధ రక్తమును చిందించినావయ్యా. ఏలయే ఘోర శ్రమ ఘన దైవమా నీకు, పాపిని రక్షించుటకు బలి అయితివా. ఏలయే ఘోర శ్రమ ఘన దైవమా నీకు, పాపిని రక్షించుటకు బలి అయితివా. కలువరి గిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణక్రయ ధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా.
ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. శిలోకు నేను ఆయా ఆహూతి చేసి కలుషహర కరుణించితివి కరుణించితివయ్యా. చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, కానీ మోసితివా నా శాప భారాన్ని. దోషము చేసింది నేనయ్యా, నువ్వు కాదయ్యా. పాపము చేసింది నేనయ్యా, నువ్వు కాదయ్యా. కానీ అయినను నా కోసము సిలువను మోసిన ప్రేమని తలస్తుంటే నా గుండె పగిలిపోతుందయ్యా, గుండె పగిలిపోతుందయ్యా. నా కోసం అంత త్యాగము, నా కోసం ఆ సిలువ యాగము. దేవా నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా. నీ కొరకు జీవించే జీవితాన్ని దయచేయ, నీ కొరకు అంతవరకు జీవించే జీవితాన్ని దయచేయాలి. ప్రతి ఒక్కరం అడుగుతామండి. మోసము చేసినది
శాపాన్ని ప్రతి ఒక్కటి కొట్టివేస్తావయ్యా, మరణాన్ని దూరం చేస్తావయ్యా. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను లేవనెత్తి ఈరోజు నన్ను నీ బిడ్డగా చేసుకున్న యేసయ్యా, నీకే స్తుతులయ్యా. అందులకే భయం పొందుతున్నాయ్యా, అందులకే దిగులు చెందుతున్నానయ్యా. ఎంతగా నీకు దూరంగా వెళ్ళినా, ఎంతగా నీకు విరోధంగా పాపాలు చేసినా, ఎందుకయ్యా ఇంత ప్రేమ నా పైన, ఎందుకయ్యా ఇంత ప్రేమ? నా కోసం మరించావు కదయ్యా, నా కోసం ఎంతగానో అవమానం పొందావు కదయ్యా, నా కోసం ఉమ్మివేయబడ్డావు కదయ్యా, నా కోసము అన్నీ విడిచిపెట్టావు కదయ్యా. ఎందుకయ్యా అంత ప్రేమ? ఒకసారి శిల్వ దృశ్యాన్ని చూస్తారా? ఒకసారి యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తిస్తారా? మర్చిపోతున్నారేమో. ఇప్పుడు చెప్పండి, దేవా నేను గుర్తిస్తున్నానయ్యా. ఐ నో హౌ మచ్ యు లవ్ మీ లార్డ్. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నాకు తెలుస్తుందయ్యా, తెలుస్తుందయ్యా. నన్ను క్షమించయ్యా, నీకు ఎంతగానో దూరంగా వెళ్ళనయ్యా, ఎంతగానో నీ గాలి రేపనయ్యా, ఎంతగానో నీకు అపకారాన్ని చేశానయ్యా, ఎంతగానో ఇప్పటికీ కూడా అంత త్యాగం చేసి కూడా నా నిమిత్తమై తండ్రి దగ్గర కూర్చొని నా కోసం విజ్ఞాపన చేస్తున్నా. యేసయ్య నన్ను మన్నించయ్యా, నీ కొరకు ప్రతిరోజు జీవించి జీవితాన్ని దయచేయ్యా. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడివి కాదని నమ్మితి. నీ పాదములను, నీ పాదం దగ్గర నాకు శరణము, నీ పాదం దగ్గర నాకు బలము, నీ పాదం దగ్గర నాకు శక్తి, నీ పాదం దగ్గర నాకు ఆదరణ, ఓదార్పు, ధైర్యము. నమ్మితి నీ పాదములనయ్యా. నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు కూడా దూరంగా త్రోసివేసే దేవుడివి కాదయ్యా. నిన్ను నమ్మిన వారిని హత్తుకునే దేవుడివి, నిన్ను నమ్మిన వారిని చేరదీసే దేవుడివి, నిన్ను నమ్మిన వారిని బలపరిచి లేవనెత్తి ఎత్తైన